తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ట్రంప్ విధించిన సుంకాలతో ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన ఆక్వా రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బి బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో రైతు సంఘం జిల్లా నాయకులు జీను ఆదినారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్వా రైతుల జిల్లా సదస్సులో ముఖ్య అతిథులుగా బి బలరాం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, జిల్లా కార్యదర్శి ఆకుల హరిరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి కృష్ణయ్య మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపించి భారత్లో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం భారీగా సుంకాలను విధిస్తున్నాడని విమర్శించారు. బలరాం మాట్లాడుతూ విదేశీ మాదక ద్రవ్యాన్ని పెంచుకోవడానికి, తలసరి ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నీలి విప్లవాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఆక్వా రైతులందరూ ఐకమత్యంగా శాంతియుతంగా రోడ్డెక్కి ఆందోళన చేస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయని రైతులకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర 1.50 పైసలకే అందించేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్రంలోని రైతులందరికీ సమీకరించి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. 19 మందితో కూడిన జిల్లా ఆక్వా నూతన కమిటీని వారు ప్రకటించారు. అనంతరం ఆక్వా రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఎక్కడైతే దేశంలో కానీ ప్రపంచంలో కానీ రైతులు లేదా కార్మికులు, నిరుద్యోగులు, యువత ఎక్కడైతే ఉద్యమించారో అక్కడే వారి సమస్యలు పరిష్కారమైన ప్రభుత్వాలు పట్టించుకున్నాయి. అంచేత మన ఆక్వా రైతులు కూడా మనలో మనం కుమిలిపోవటం, బాధపడటం, ఆవేదన చెందటం, నష్టాల పాలైపోతున్నాం, కష్టాల పాలైపోతున్నాం, కన్నీళ్ల పాలైపోతున్నాం అని కృంగిపోవటం కాకుండా మనం మన ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తే, మన ఆగ్రహం వ్యక్తమైతే అప్పుడు తప్పనిసరిగా మన సమస్య పరిష్కారం అవుతుంది. మనం ఈ రంగంలో నిలబడగలుగుతాం. ప్రభుత్వాలు ప్రోత్సహించినాయి మనల్ని. మీరు ఆహార పంటలు కాదు, వ్యాపార పంటలకు వెళ్ళండి, వాణిజ్య పంటలకు వెళ్ళండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించినాయి. అందులో భాగంగానే ఈ బ్లూ రెవల్యూషన్ తీసుకొచ్చినాయి, నీలి విప్లవాన్ని. కేంద్ర ప్రభుత్వం తనకి డబ్బు కావాలని కోరుకుంది విదేశీ మార్గ ద్రవ్య రూపంలో. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడో ప్రభుత్వం ఉండొచ్చు, ఇంతకుముందో ప్రభుత్వం ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ఆదాయంలో జీడిపి పెరగాలి అని అంటే ఆ జీడిపిలో ఈ నీలి విప్లవం, అందులో రొయ్యల సాగు ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి అని ప్రభుత్వాలే రైతుల్ని ప్రోత్సహించినాయి. వరిని గిట్టుబాటు కాకుండా చేసినాయి. వరిని గిట్టుబాటు కాకుండా చేసినాయి కాబట్టి అనివార్యంగా రైతులు ఆక్వా వైపు మరలారు. ఏమన్నా అవునా కాదో చెప్పండి. ఇక్కడ చాలా మంది యువ రైతులు కూడా ఉన్నారు. మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్వా వైపుకి వెళ్ళాం. మరి ప్రభుత్వాలే మనల్ని ఆక్వా వైపు మళ్లించి ఈవేళ సమస్యలకు కూడా ప్రభుత్వాలే కారణమయ్యి మన సమస్యల్ని ప్రభుత్వాలు కనుక పట్టించుకోకపోతే, ప్రభుత్వాలు మన సమస్యల్ని పట్టించుకునేలాగా చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఇది మన రైతు సోదరులు, ఆక్వా రైతు సోదరులు కానీ లేకపోతే ఇతర పంటల రైతు సోదరులు కానీ మనందరం కూడా తెలుసుకోవాలి. ట్రంప్ గారు కూడా రష్యా యుద్ధాన్ని, ఉక్రెయిన్ యుద్ధాన్ని కారణంగా చూపెడుతున్నాడు. కానీ మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని, ఆక్వా రంగాన్ని, వీటిలన్నిటినీ కూడా ధ్వంసం చేయటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ రైతుల్ని, రైతు సంఘాలని, రైతు ప్రతినిధుల్ని ఎవరిని పిలిచినట్టుగా అందులో ఈరోజు పత్రికల్లో వార్తల్లో ఎక్కడ కనపడలేదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పలు అమ్మవార్ల ఆలయాల్లో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. మొట్టమొదటిసారిగా 1008 కేజీల పసుపుతో రాజరాజేశ్వరి అమ్మవారికి వేద మంత్రాలతో విశేష అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అభిషేకాన్ని తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో సంస్థ సభ్యులు విద్యార్థులతో కలిసి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉదయం స్థానిక శ్రీ విద్యాలయ పాఠశాల నుంచి విద్యార్థులు మానవతా సంస్థ సభ్యులు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంత మార్కెట్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్లాస్టిక్ ను బహిష్కరించాలి, మొక్కలు నాటాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం సంస్థ కన్వీనర్ రామిశెట్టి గంగాధర్ రావు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మానవతా సంస్థ లక్ష్యమని, గ్రామాల్లో ఉచితంగా ఫ్రీజర్లు, శాంతి రథాలు ఏర్పాటు, విద్యార్థుల భవిష్యత్తుకు పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. మానవతా సంస్థ ద్వారా ఒక శాంతి ర్యాలీని మన గ్రామంలోనూ మన పిల్లలందరిలోనూ సేవాభావాన్ని పెంపొందించాలి అని, సేవ చేసే వాళ్ళ యొక్క సంఖ్యని మన మానవతా కుటుంబంలో చేర్చి మరింత మందికి ఈ మానవతా సంస్థ అందించే సేవలని దగ్గరికి చేకూర్చాలనే ఉద్దేశంతో మానవతా సంస్థ ఈరోజు మన ఊళ్ళో ఈ శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. మొక్కల్ని పెంచడం, మీ ఇంటి దగ్గర మొక్కలు ఉన్నాయా లేవా, అవసరమైతే మంచి మంచి పళ్ళ మొక్కలు వేసుకోవటం, వాటిని సంరక్షించటం అది మీ బాధ్యత. అలాగే తోటి వారికి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కూడా సేవాభావంతో మీ యొక్క సహకారాన్ని అందించడం చిన్నప్పటి నుంచి కూడా మీరు అలవాటు చేసుకుంటే మీరు పెద్ద అయిన తర్వాత ఈ సమాజం ఉత్తమ సమాజంగా ఏర్పడుతుందని చెప్పడం సందేహం లేదు. మీలో ఎవరైనా సరే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇంజనీరింగ్ కానీ, సిఏ కానీ ఏది మీరు చదువుతున్నా సరే పూర్ అండ్ మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకి మానవతా సంస్థ ద్వారా ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చి మీ యొక్క యాంబిషన్ మీరు చేరుకోవడానికి సంస్థ మీకు హామీ ఇస్తుంది. మీ యొక్క చదువుని పూర్తి చేసి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి, మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని నిలబెట్టడానికి, మీ యొక్క యాంబిషన్ మీరు గోల్ చేరుకోవడానికి సంస్థ సహకారం అందిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, శాంతిని కాంక్షిస్తూ మానవాళి శాంతితోనే ఏదైనా జయించాలనే ఉద్దేశంతో చక్కగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరి మంచి కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 22వ తేదీన ఈ శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్న ఆదుకోవడంలో కానివ్వండి, ఒక అగ్నిమార్గంలో ఇల్లు కాలిపోయినప్పుడు వాళ్ళని ఆదుకోవడంలో కానివ్వండి, హాస్పిటల్లో రోగులు వాళ్ళకి ఇబ్బంది పడుతున్న కిడ్నీ పేషెంట్లు కానివ్వండి, లివర్లో పాడైపోయిన వాళ్ళకి కానివ్వండి, ఆర్థిక సాయంలో ముందుండడంలో కానివ్వండి, ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ అసలు నిజంగా వారిని చాలా అభినందించవలసిన విషయం అండి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. కూటమి నేతలకు విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలి, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం సందర్శించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. భక్తులతో మాట్లాడి ఆలయ సేవల సౌకర్యాలపై ఆరా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.